స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్రదేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, అదేవిధంగా ఏ చక్రవర్తులతో సంబంధాలు అంటే ఒడంబడికలు చేసుకొని ఆంధ్రదేశంలోని వివిధ జిల్లాలను ఆయా సందర్భాలను బట్టి ఎప్పుడు ఆక్రమించుకునేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. ఓకేనండి. ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పాలన ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వారు ఆక్రమించినటువంటి ప్రాంతాలు ఏ టైంలో ఎలా ఆక్రమించారనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన భారతదేశానికి వ్యాపారానికి ఐరోపా దేశాలు వచ్చాయి. అది అందరికీ తెలుసు. 1498వ సంవత్సరం మే 17వ తారీఖు నాడు పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపారానికి వస్తే ఇక వాళ్ళ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులను, ముడి పదార్థాలను లేదా ఒక వస్తువులను వాళ్ళ దేశాలు తీసుకెళ్ళటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంతో వచ్చారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు మన ఈ పాఠానికి అవసరమైనటువంటిది, ఎందుకంటే ఇప్పుడు మన పాఠం ఏది చేసినా కూడా బ్రిటిష్ వాళ్ళ వైపే తిరుగుతూ ఉండాలి. ఎందుకు? మన చాప్టర్ ఏంది? ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన. బ్రిటిష్ వాళ్ళు ఏ ప్రాంతాలను ఆక్రమించుకుంటే వాళ్ళ పరిపాలన ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటిది మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. అసలు ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన స్టార్ట్ అయిందంటే మన దగ్గర పరిపాలన చేస్తున్న చక్రవర్తుల్ని, ఆల్రెడీ పరిపాలన చేస్తున్న చక్రవర్తుల్ని పక్కన పెట్టి బ్రిటిష్ వాళ్ళు తమ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ప్రాంతాలలో పరిపాలన ఎలా చేసుకున్నారు అనేటటువంటిది అసలు. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మన ఆంధ్రదేశాన్ని ఏ చక్రవర్తులు పరిపాలన చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు మన ప్రాంతాలను ఆక్రమించుకున్నారనేటువంటి అవగాహన ఇప్పుడు మనకు ముందు ఉండాలి. తర్వాత వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఆయా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిపాలన చేశారనేటువంటి విషయం మనం తర్వాత చర్చించుకుందాం. అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్రదేశానికి ఎప్పుడు వచ్చారు అనే విషయాన్ని చూస్తే మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మన భారతదేశంలో దక్షిణ భారతదేశానికి ఫస్ట్ సారిగా వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు. అది కూడా 1605వ సంవత్సరంలో డచ్ వారు మన ఆంధ్రదేశంలోని మచిలీపట్నం అనేటటువంటి ప్రాంతంలో వ్యాపార కేంద్రాలు పెట్టుకున్నారు. అర్థమైందండి? ఆంధ్ర ప్రాంతానికి డచ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా వచ్చారు. భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన మొట్టమొదటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అయితే మన ఆంధ్రదేశానికి మొట్టమొదటిసారిగా వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు. వీళ్ళు మచిలీపట్నంలో వ్యాపార కేంద్రం పెట్టుకున్నారు. వీళ్ళకి వ్యాపార అనుమతి ఇచ్చినటువంటి చక్రవర్తి ఎవరు అని అంటే 1605వ సంవత్సరాల్లో మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటిది అంటే తెలంగాణ, అదేవిధంగా కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతం మొత్తాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తులు ఎవరయ్యా అంటే కుతుబుషాహీలు అనే చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు. కుతుబుషాహీలు. ఈ కుతుబుషాహీల చక్రవర్తులలో అప్పుడు వీళ్ళు మొత్తం పరిపాలన చేసింది 7. ఈ 7 గోల్కొండ కుతుబుషాహీలు గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలన స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళని గోల్కొండ కుతుబుషాహీలు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ కుతుబుషాహీ చక్రవర్తుల్లో మొత్తం 7 చక్రవర్తులు పరిపాలన చేశారు. ఈ 7లో ఇప్పుడు 1605వ సంవత్సరంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు అంటే డచ్ వాళ్ళు ఆంధ్రదేశానికి వ్యాపారానికి వచ్చినప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారంటే మహమ్మద్ కులీ కుతుబుషా అనేటటువంటి వాడు పరిపాలన చేస్తుండు. ఈయన 1602 నుంచి 1626 వరకు ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన పరిపాలనా కాలము మనకి 1680లో వచ్చాడు. 1680 నుంచి 1612 వరకు పరిపాలన చేశాడు మహమ్మద్ కులీ కుతుబుషా. ఈ మహమ్మద్ కులీ కుతుబుషా పరిపాలన ఎప్పుడు 1680 నుంచి 1612 వరకు పరిపాలన చేశాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కుతుబుషాహీల పాటల్లో చదువుతాం. ఏంటంటే ఆంధ్ర దేశాన్ని పరిపాలన చేసిన కుతుబుషాహీ చక్రవర్తులలో
గొప్ప చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్తాం. ఎందుకంటే సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలన చేసిన మొట్టమొదటి కుతుబుషాహీ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అయితే ఇతని పరిపాలనా కాలంలో ఎందుకు ఇతను గొప్ప చక్రవర్తిగా పిలిచారంటే మొత్తం ఆంధ్రదేశం మొత్తం ఇతని హ్యాండోవర్లోకి వచ్చింది. ఆంధ్రదేశం మొత్తం ఇతని హ్యాండోవర్లోకి రావటం ఏంది? కుతుబుషాహీలు పరిపాలన చేసిన ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రదేశం మొత్తం వాళ్ళ చేతిలో లేదా అంటే కుతుబుషాహీలు రాజ్య పరిపాలన 1512లో ప్రారంభించినప్పుడు మొత్తం రాజ్యం వాళ్ళ చేతిలో లేదు. అంటే మన ఆంధ్రదేశం మొత్తం వాళ్ళ చేతిలో లేదు. కేవలం తెలంగాణ ప్రాంతంకు మాత్రమే కుతుబుషాహీలు పరిమితమయ్యారు. కులీ కుతుబ్ షా అనేవాడు రాజ్య స్థాపన చేసినప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. తర్వాత జంషీద్ వచ్చాడు, తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేవాడు వచ్చాడు. ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో 1565వ సంవత్సరంలో రాక్షస్ తంగడి యుద్ధం, తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించటం జరిగింది. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించినప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కొన్ని ప్రాంతాలను తెలంగాణతో పాటు మన రాయలసీమ ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవటం జరిగింది. ఈ సందర్భంలో కొంతవరకు తెలంగాణ సరిహద్దులు దాటి కోస్తా రాయలసీమ ప్రాంతం వరకు కుతుబ్ షా రాజ్యం విస్తరించింది. ఇంకా ఆ తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కొడుకు అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజ్య పరిపాలనకు వచ్చాడు. అంటే తండ్రి తర్వాత వచ్చిన కొడుకు పరిపాలనా కాలంలో మొత్తం ఆంధ్రదేశం మొత్తం ఈయన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే డచ్ వాళ్ళకి వ్యాపార హక్కులు ఇచ్చాడు మచిలీపట్నం. ఎందుకు అని ఆంధ్రదేశం మొత్తం కూడా విస్తరించాడు కాబట్టి మచిలీపట్నం మీద ఆయనకి ఆధిపత్యం ఉంది కాబట్టి డచ్ వారికి వ్యాపార హక్కులు ఇచ్చారు. అందుకనే మనం చదువుతాం డచ్ వారికి వ్యాపార హక్కులు ఇచ్చినటువంటి చక్రవర్తులు ఎవరంటే కుతుబ్ షాహీలు అని చెప్తాం. ఆ తర్వాత ఏ చక్రవర్తి అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్తాం. అది పక్కన పెడితే వీళ్ళు వచ్చారని చెప్పి తర్వాత మన భారతదేశానికి వచ్చి ఢిల్లీ పాదూశాల దగ్గర వంగి వంగి సలాం చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళు. భారతదేశానికి పోర్చుగీస్ వ్యాపారానికి వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి ఎట్లయినా చేసి భారతదేశంలో వ్యాపార హక్కులు సాధించాలని చెప్పి మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు డచ్ ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళు 1600 సంవత్సరంలోనే డిసెంబర్ 31వ తారీఖు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని ఏమంటారంటే మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అనే పేరు మీద వ్యాపార కేంద్రాన్ని పెట్టుకొని భారతదేశానికి వ్యాపారానికి వస్తే అప్పుడు ఉన్నటువంటి మొఘలు చక్రవర్తి అక్బర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు? పోర్చుగీస్ వాళ్ళ పలుకుబడి ఉండటం వల్ల అక్బర్ చక్రవర్తి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ జహాంగీర్ కాలంలో ఒకసారి వస్తారు, అప్పుడు జహాంగీర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ఉత్తర భారతదేశంలో ఏవో కానీ దక్షిణ భారతదేశంలోనైనా సంపాదించుకుందామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మన మచిలీపట్నంలో 1611వ సంవత్సరంలో, అర్థమైందండి, 1611వ సంవత్సరంలో గ్లోబ్ అనే నౌక మీద ఒక ఆయన్ని పంపించారు ప్రతినిధిని. ఆయనే హిప్పన్ నాయకత్వంలో వచ్చాడు. అంటే మొత్తానికి 1611లో ఎస్టాబ్లిష్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్రదేశంలో. అయితే ఆ తర్వాత ఇక ఆంధ్రదేశం మొత్తం వాళ్ళ మచిలీపట్నాన్ని ప్రసిద్ధి చెందిన వర్తక కేంద్రంగా బందర్ అన్న మచిలీపట్నం ఒకటి ఆ ఏరియాలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఈ సమయంలో ఆంధ్రదేశంలో కుతుబ్ షాహీ రాజ్యం పతనం కావటం, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఔరంగజేబ్ అనేటటువంటి వాడు 1687వ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం. ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించే టైం కూడా వీళ్ళు మచిలీపట్నంలోనే ఆ ప్రాంతం సాల్లే అని చెప్పి ఆంధ్రదేశంలో మచిలీపట్నం, నర్సీపట్నం, యానాం ఇలాంటి ప్రాంతాలలో కొద్దిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. డచ్ వాళ్ళు మనందరికీ తెలుసు 1623వ సంవత్సరంలో ఇండోనేషియాలో అంబయానా అనేటటువంటి ప్రాంతంలో ఇంగ్లీష్ వాళ్ళకని డచ్ ఉద్యోగస్తులకి మధ్య ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో డచ్ వాళ్ళు ఇంగ్లీష్ ఉద్యోగస్తుల్ని చంపుతారు. దాన్ని భారతదేశ చరిత్రలో కానీ వరల్డ్ హిస్టరీలో కానీ అంబయానా హత్యాకాండ లేదా అంబయానా ఉదంతం అనే పేరుతో పిలుస్తారు. ఈ అంబయానా హత్యాకాండ జరిగిన 1623వ సంవత్సరం నుంచి డచ్ వాళ్ళు కొద్దిగా వ్యాపార విషయాల్లో సైలెంట్ అయిపోయారు. ఇక ఇంగ్లీష్ వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళ ఆంధ్రదేశంలో మంచిగా సెటిల్ అవుదాం అనుకుంటున్న టైంలో వాళ్ళకు పోటీగా గమ్మత్ ఏంటంటే 1664వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అని కోల్బర్ట్ అనేటటువంటి వాడు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ స్థాపించాడు. వాళ్ళు ఇండియాలో 1664వ సంవత్సరాలకు వచ్చి ఆటోమేటిక్గా మచిలీపట్నంలో కూడా వ్యాపార కేంద్రాన్ని పెట్టారు. అంటే చూడండి,
మచిలీపట్నం అనే ప్రాంతాన్ని అందరూ వచ్చారు, ఐరోపా వాళ్ళందరూ కూడా వ్యాపార కేంద్రాన్ని స్థాపించుకున్నారు. అందరూ అంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి పోర్చుగీస్ వాళ్ళు మన ఆంధ్రదేశానికి చిట్ట చివరిగా వచ్చారు. అర్థమైందండి? భారతదేశానికి మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారానికి వస్తే వీళ్ళందరూ మచిలీపట్నంలో ఏదో అడావుడి చేస్తున్నారని చెప్పి ఆ మచిలీపట్నంలో మనం మాత్రం ఎందుకు ఉండకూడదని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు 1670 టైంలో మన భారతదేశంలో ప్రత్యేకంగా మన ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో వ్యాపార కేంద్రాన్ని పెట్టుకున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్కొండ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత, అంటే గోల్కొండ రాజ్యం 1687లో పతనం అయ్యేంత వరకు వీళ్ళందరూ కాస్త కూస్తూ అందరూ కూడా తమ ఉనికిని చూపించుకున్నారు మచిలీపట్నంలో. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఔరంగజేబు 1687లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత ఇది మొఘలు చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలనలోకి పోయింది మన ఆంధ్రదేశం. మన ఆంధ్రదేశం మొత్తం కూడా ఎవరి హ్యాండర్లో పోయింది? మొఘలు చక్రవర్తుల యొక్క ప్రత్యక్ష పరిపాలనలో పోయింది. అప్పటి వరకు మొఘలు చక్రవర్తులు ఢిల్లీలో ఉండేవాళ్ళు. మనం కుతుబ్షాహీలు మన తెలంగాణ కోస్తా రాయలసీమ ప్రాంతాలన్నింటినీ కూడా సంపూర్ణమైన మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అద్భుతంగా పరిపాలన చేశారు. మొఘల్ చక్రవర్తులు సున్నీ మతస్థులైనప్పటికీ మన గోల్కొండ చక్రవర్తులు షియా ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ అంతా వాళ్ళు ముస్లిం చక్రవర్తులైనప్పటికీ కూడా హిందూ ప్రజల్ని ప్రేమగా చూసుకున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా హిందువులకు అనేక ఉద్యోగాలు ఇచ్చారు. అంతా అద్భుతంగా ఉంది, సంస్కృతి పరంగా మతపరంగా అద్భుతంగా ఉన్నది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ హిందూ మతానికి ఈ గోల్కొండ చక్రవర్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఉద్దేశంతో ఒకటి, ఆ రాజ్యంలో హిందువులు ఉన్న ఉద్యోగస్తులైన అక్కన్న మాదన్న అనే వాళ్ళు ఎక్కువ అడావుడి చేస్తున్నారన్న ఉద్దేశంతో ఔరంగజేబు మతపిచ్చున్నటువంటి ఔరంగజేబు 1687 సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు నాడు మన అబుల్ హసన్ తానీషా చివరి గోల్కొండ చక్రవర్తిని అబుల్ హసన్ తానీషాని ఓడించి గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. ఇప్పుడు ఈ రాజకీయ చరిత్ర ఎందుకంటే ఈ 1687లో గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఆక్రమించుకునే టైంకి మన ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో దాదాపు అందరూ ఉన్నారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మాత్రం డూ ఆర్ డై, నివ్వన్న అసలు ఏదో ఒకటి సాధించాలి, ఈ ఏరియాలో మనం స్థిరపడిపోవాలని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు ఆంధ్రదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకుంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు వ్యాపారానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి మచిలీపట్నం అనే ప్రాంతాన్ని ఒక్కదాన్నే కాకుండా కోస్తా జిల్లాలు అంటే తీర ప్రాంతం, ఆంధ్రదేశం ఎక్కువ తీర ప్రాంతం మనందరికీ తెలుసు, 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం మొత్తం మీద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలంటే ఓడరేవులు తమ చేతుల్లో పెట్టుకోవాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే పంటలు బాగా అద్భుతంగా పండేటటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కోస్తా ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో భూమి శిస్తు ఆ ప్రాంతాలను కనుక మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆ ఏరియాలో భూమి శిస్తు వసూలు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. అందుకని రాజుల్ని ఏ విధంగానైనా వాళ్ళని సామధాన దండోపాయాల ద్వారా ప్రయోగించి ఆ కోస్తా ప్రాంతాల మీద ఆధిపత్యం చలాయించాలనేటటువంటిది 2 ఐరోపా దేశాలకి అర్థమైందండి. భారతదేశానికి 5 ఐరోపా దేశాలు వస్తే మనకి ఇప్పుడు కావలసింది 2, ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఈ మచిలీపట్నంతో పాటు కోస్తా ప్రాంతాల మీద సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి, వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవాలి అని చెప్పి ముడి పదార్థాలని కోస్తా ప్రాంతం నుంచి వాళ్ళ దేశాలకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఇదంతా నడుస్తున్న సమయంలోనే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1724 సంవత్సరం వరకు ఈ మన ఆంధ్రదేశం మొఘలు చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలనలో పోయింది. అర్థమైందండి? మొఘలు చక్రవర్తుల యొక్క ప్రత్యక్ష పరిపాలనలో పోయింది. ఆ తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు మొఘలు చక్రవర్తులు ఈ మధ్యకాలంలో అంటే ఎన్ని సంవత్సరాలు 37 ఇయర్స్ మొఘలు చక్రవర్తులు 1687 నుంచి 1724 వరకు మొఘలు చక్రవర్తులు ఈ 37 సంవత్సరాల పాటు మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశాన్ని, ఎందుకంటే అప్పటికే కర్ణాటక వాళ్ళ చేతిలో ఉంది, మొఘలు చక్రవర్తుల్లోనే మొఘలు చక్రవర్తులు ఆక్రమించుకున్నారు బీజాపూర్ రాజ్యాన్ని. అయితే ఈ ప్రాంతం అంతటిని కూడా మొఘలు చక్రవర్తులు తమ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని దీన్ని ఒక సుబాగా చేసుకున్నారు. సుబా అంటే రాష్ట్రంగా చేసుకొని వాళ్ళ ప్రతినిధిగా దక్కను ప్రతినిధిగా ఎవరినో ఒకరిని నియమించుకుంటుండేవాళ్ళు. అంటే 1724 సంవత్సరం వరకు మొఘళ్ళ యొక్క ప్రత్యక్ష పరిపాలనలో ఉన్న మన దక్కను భారతదేశం, దాన్ని వాళ్ళు దక్కన్ అనే ప్రాంతంతో పేరుతో పిలిచేవాళ్ళు. ఈ దక్కన్ ప్రాంతాన్ని ఒక సుబాగా ప్రకటించుకున్నారు మొఘలు చక్రవర్తులు. సుబా ప్రాంతాన్ని పరిపాలన చేయటం కోసం ఎవరినో ఒకరిని మనకు అర్థం కావాలంటే ఒక గవర్నర్ని, ఒక ప్రతినిధిని ఇక్కడ నియమించుకునేవాళ్ళు.
ఇలా కాలక్రమంగా వస్తూ ఉన్నది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దక్కన్ సుబా ప్రాంతానికి ఒక ముస్లిం వ్యక్తిని ఔరంగజేబు కాలంలోనే పెట్టడం జరిగింది. అతడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. నిజాం రాజ్యాన్ని స్థాపించినటువంటి నిజాం ఉల్ ముల్క్ అనేవాడు ఫస్ట్ ఎవరి దగ్గర ఉద్యోగం చేసిండయ్యా అంటే మొఘలు చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు దగ్గర ఉద్యోగం చేసిండు. అంతేకాదు అసలు నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ అనేవాడు. అతడు ఔరంగజేబుకు చిన్నప్పటి నుంచి అంటే అతను చిన్నప్పటి నుంచి ఔరంగజేబు దగ్గర పెరిగినటువంటి పిల్లవాడు. వాళ్ళ నాన్న ఔరంగజేబు దగ్గర ఉద్యోగం చేసేవాడు కాబట్టి ఆ మీర్ కమరుద్దీన్ ఖాన్ అనేటటువంటి వాడు ఔరంగజేబు అంటే చాలా ఇష్టపడి అతన్ని ఒక గురువుగా భావించేవాడు ఔరంగజేబుని. ఎవరు? మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. ఆయనే మనం చెప్పుకుంటుంటున్న నిజాం ఉల్ ముల్క్ అనేవాడు. అయితే ఔరంగజేబుకి ఎన్నో యుద్ధాల్లో ఆ పిల్లవాడు సహాయం చేసేవాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే 1687 సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించేటప్పుడు కూడా నిజాం ఉల్ ముల్క్ అని చెప్పుకోబడేటటువంటి వాడు, ఆయన ఫస్ట్ పేరేంది మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్. అతడు ఔరంగజేబుకి చాలా వరకు సహాయం చేసి గోల్కొండ రాజ్యం అనేటటువంటిది ఆక్రమించుకోవటానికి ఔరంగజేబుకి సహాయం చేశాడు. అందుకని ఔరంగజేబు ఇంకా ఆ యుద్ధమే కాదు, ఇంకా కొన్ని యుద్ధాల్లో ఔరంగజేబుకి మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ సహాయం చేశాడు. కాబట్టి అతడికి చిన్కులిచ్ ఖాన్ కుర్ర కత్తి వీరుడు అని పేరు పెట్టాడు. ఎన్నో విధాలుగా వివిధ రకాల యుద్ధాల్లో అతన్ని వాడుకున్నాడు. మొత్తానికి నిజాం ఉల్ ముల్క్ అనేవాడు ఆ రాజ్యాన్ని, ఏ రాజ్యాన్ని, మన తెలంగాణ, కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలన స్టార్ట్ చేయటం కంటే ముందు ఒక అద్భుతమైనటువంటి పనితీరు కలిగినటువంటి పరిపాలనాధ్యక్షుడిగా ఔరంగజేబు శిష్యుడిగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు మొఘల్ సామ్రాజ్యంలో. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి చక్రవర్తులు ఈ మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ని వివిధ రకాల ఉద్యోగాల్లో వాడుకున్నారు. అతను వాడుకోబడిన ఉద్యోగాలలో ఒక టైంలో దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ సుబాగ్ కూడా అతన్ని ప్రతినిధిగా పెట్టడం జరిగింది. ఎవరిని? మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్ని ఒక ప్రతినిధిగా పెట్టడం జరిగింది. అలా ప్రతినిధిగా పెట్టి కొన్ని బిరుదులు కూడా ఇచ్చారు. ఉదాహరణకి ఫరూక్ షీర్ అనేటటువంటి వాడు నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఇచ్చాడు. అర్థమైందండి? మొఘలు చక్రవర్తుల్లో ఫరూక్ షీర్ అనేటటువంటి వాడు ఈ మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దిక్కి ఏం బిరుదు ఇచ్చాడు? నిజాం ఉల్ ముల్క్. అంటే నిజాం ఉల్ ముల్క్ ఆ బిరుదు ఇచ్చింది ఫరూక్ షీర్ అనే మొఘల్ చక్రవర్తి ఇచ్చాడు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తిగా వచ్చినటువంటి ఒకటో మహమ్మద్ షా, అతడు ఔరంగజేబుకి శిష్యుడైనటువంటి మీర్ కమరుద్దీన్ ఖాన్కి ప్రత్యేకంగా మళ్ళొక బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఫరూక్ షీర్ అని ఇస్తే, తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అనేవాడు ఈ నిజాం ఉల్ ముల్క్కి అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. ఏది ఏమైనా కూడా 1724 సంవత్సరంలో ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నటువంటి నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి వాడు ఒక ఆలోచనకు వచ్చాడు. ఏం ఆలోచన అంటే, ఎన్ని రోజులు మొఘలు చక్రవర్తుల దగ్గర నేను ఉద్యోగం చేయను, ఎన్ని రోజులని చేయను, ఔరంగజేబు దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నాను. అంటే దాదాపు 8 మంది చక్రవర్తుల దగ్గర ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నాను. కానీ నాకు ఇంతవరకు కేవలం ఒక సుబేదార్ పోస్టో లేక వజీర్ పోస్టో ఏదో ఒక పోస్ట్ మాత్రమే ఇస్తున్నారు. కానీ నాకంటూ కొద్ది స్వార్థం ఉండాలి. ఏది? దక్షిణ భారతదేశంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపించాలి, నా పిల్లగాళ్ళకి నేను ఒక రాజ్యాన్ని అప్పచెప్పాలి. అదే వేరే వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేస్తే వాళ్ళకి నేను ఒక ప్రతినిధిగానే ఉంటున్నా, కానీ నేను వేరే వాళ్ళని ప్రతినిధిగా పెట్టుకునేంత స్థాయి నాకు రావట్లేదు. నా వారసులకి అవకాశం కల్పించాలని చెప్పి కొద్దిగా స్వార్థంగా ఆలోచించుకున్నాడు నిజాం ఉల్ ముల్క్. ఆ నిజాం ఉల్ ముల్క్ ఎవరు? ఔరంగజేబు దగ్గర చిన్నప్పటి నుంచి ఉంటూ వచ్చిన మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికే నిజాం ఉల్ ముల్క్. అతనికి ఉన్న బిరుదుంది అసఫ్ జాన్ అనే బిరుదుంది, చిన్కులిచ్ ఖాన్ కుర్ర కత్తివీరుడు అని బిరుదుంది. ఏదేవైనా ఇతడు నిజాం ఉల్ ముల్క్ అనేవాడు 1724 సంవత్సరంలో దక్షిణ భారతదేశానికి, అంటే అప్పుడు అతడు ఢిల్లీలో వజీర్ పోస్టు చేస్తున్న అతడు ఇక్కడికి వచ్చి కొన్ని ప్రాంతాలన్నింటినీ కలుపుకొని, కొన్ని ప్రాంతాలంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ, మహారాష్ట్ర, కర్ణాటక. తెలంగాణ 8 జిల్లాలు, కోస్తా 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. ఈ జిల్లాలన్నిటినీ కలిపి
ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యమే అసఫ్జా రాజ్యం. అసఫ్జా అనేటటువంటి బిరుదు కాబట్టి అసఫ్జా సామ్రాజ్యం అనేటటువంటి దాన్ని స్థాపించాడు. దాన్ని నిజాం సామ్రాజ్యం అనే పేరుతో పిలుస్తారు. అంటే అసఫ్జా వంశం దాని ఎందుకు ఆ రాజు అప్పటి మొఘల్ చక్రవర్తి ఒకటో మహమ్మద్ షా అనేవాడు ఆయనకు ఆ బిరుదు ఇచ్చాడు, అసఫ్జా అనే బిరుదు. ఆ బిరుదుతోనే రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇక్కడ రాజకీయ పరిపాలన మారుతుంది. చూడండి, ఫస్ట్ గోల్కొండ చక్రవర్తులు, తర్వాత మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలనలో 37 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత నిజాం ఉల్ ముల్క్ అనేవాడు హైదరాబాద్ రాజ్యంలో కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. కాకపోతే అప్పుడు రాజధాని ఔరంగాబాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన మచిలీపట్నంలో మాత్రం ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అడావుడి చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఏ చక్రవర్తితోనైనా ఎలా అయినా సంబంధాలు పెట్టుకొని నేను ఎదగాలని ఫ్రెంచ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాదు, ఫ్రెంచ్ వాళ్ళని పక్కన పడేసి నేను ఎదగాలని ఇంగ్లీష్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంగ్లీషు వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైనా కూడా పరిస్థితులు గమనిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో గోల్కొండ చక్రవర్తులు పరిపాలన చేస్తున్నప్పుడు కానీ, అదేవిధంగా గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఆక్రమించుకొని 37 సంవత్సరాల పాటు మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష పరిపాలనలో ఉంచినప్పుడు కానీ, ఇంగ్లీషు వాళ్ళు నిజాం ఉల్ ముల్క్ అనేవాడు రాజ్యానికి వచ్చినప్పుడు కానీ ఎవరూ కూడా రాజకీయ ఒడంబడికల్లో కానీ రాజకీయ యుద్ధాల్లో కానీ ఈ ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మొదట తలదూర్చుకున్నటువంటి దాఖలాలు లేవు. తలదూర్చుకోలేదు, యుద్ధాలకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు, వాళ్ళతో వీళ్ళు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. నిజాం ఉల్ ముల్క్ పరిపాలనంత వరకు వ్యాపారం విషయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే ఐరోపా వాళ్ళు మచిలీపట్నంలో వ్యాపారం చేసుకుంటున్నారు. మన మొఘల్ చక్రవర్తులు కానీ, నిజాం చక్రవర్తులు కానీ, అంతకుముందు పరిపాలన చేసినటువంటి గోల్కొండ చక్రవర్తులు కానీ ఐరోపా వాళ్ళతో వాళ్ళు జోక్యం చేసుకోవట్లేదు, వీళ్ళు వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవటం లేదు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్కొండ చక్రవర్తులలో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యాపార పర్మిషన్ ఇస్తే తర్వాత వచ్చినటువంటి అబ్దుల్లా కుతుబ్ షా మాత్రం 1636లో అబ్దుల్లా కుతుబ్ షా అంటే వాళ్ళ గోల్కొండ చక్రవర్తుల్లో 6వ చక్రవర్తి అవుతాడు. అతడు మాత్రం బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ కోసం, బ్రిటిష్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా శాశ్వతంగా వ్యాపారం చేసుకోవటానికి, అంటే ఇక యథావిధిగా ఎప్పుడైనా కూడా వ్యాపారం చేసుకోవటానికి, అన్లిమిటెడ్గా వ్యాపారం చేసుకోవటానికి 1636 సంవత్సరంలో బంగారు ఫార్మునాని మాత్రం జారీ చేశాడు. అర్థమైందండి? బంగారు ఫార్మునా చూడండి, మొఘల్ హైదరాబాదు కుతుబుషాహీ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా బ్రిటిష్ వాళ్ళకి 1611లో వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇస్తే, ఎవరు మహమ్మద్ కులీ కుతుబ్ షా వ్యాపారం కోసం అవకాశం ఇస్తే, కులీ కుతుబ్ షా వ్యాపారానికి అనుమతిస్తే 1636లో వీళ్ళకి బంగారు ఫార్మానా చూడండి, అన్నీ మనకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినవి తెలియాలి. ఎందుకు? మన చాప్టర్ ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన అంటే 1611లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాడు ఇస్తే, తర్వాత 1636లో ఎవరిచ్చారు? అబ్దుల్లా కుతుబ్ షా అనేటటువంటి వాడు వ్యాపారంతో పాటు వ్యాపారం చేసుకోవటమే కాదు అన్లిమిటెడ్గా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలైనా వ్యాపారం చేసుకుందని చెప్పి బంగారు ఫార్మునా ఇచ్చాడు ప్రత్యేకంగా. ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు అడావుడి ఆ వ్యాపారం మాత్రమే జోక్యం చేసుకున్నారు. కానీ ఈ సమయాలలో రాజకీయ విషయాల్లో రాజులు మారుతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, సందులు జరుగుతున్నాయి. కానీ ఆ విషయంలో మాత్రం ఫ్రెంచ్ వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ దగ్గర ఏదో ప్రాంతాలు కొట్టేద్దామని చెప్పి ఆనాడు కొద్ది రాజకీయమైనటువంటి చాణక్య నీతిని ప్రదర్శించలేదు. ఇలాగే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి చక్రవర్తి ఔరంగాబాదును కేంద్రంగా చేసుకొని తెలంగాణ, ఆంధ్రదేశంలో ఉన్న కోస్తా రాయలసీమ, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, ఈ ప్రాంతాలన్నిటినీ కూడా అతడు పరిపాలన చేసింది ఎంతకాలం అయ్యా అంటే 1724వ సంవత్సరం నుంచి 1748వ సంవత్సరం వరకు పరిపాలన చేశాడు.
ఈయన పరిపాలన ఏం చేశాడు, ఈయన కాలంలో ఏం జరిగింది మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకి అవసరమైన పాఠం మాత్రమే చర్చించుకుందాం. ఈయన ఏం చేసిండు అన్నీ నిజాం నవాబుల పాఠంలో, అసబ్జాయిల పాఠంలో ఎలాగో వచ్చింది. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంటంటే, మనకి ఐరోపా వాళ్ళ గొడవలే కావాలి కాబట్టి నిజాం ఉల్ ముల్క్ 1748వ సంవత్సరంలో రాజ్య పరిపాలన అయిపోయిందండి. అంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు మొట్టమొదటిసారిగా వారసత్వ గొడవ వచ్చింది, వారసత్వ యుద్ధం వచ్చింది. వారసత్వ యుద్ధం ఎవరెవరికి వచ్చిందంటే, నిజాం ఉల్ ముల్క్కి ఒక కొడుకు ఉన్నాడు. ఒక కొడుకు ఏంది, 5 కొడుకులు ఉన్నారు. ఆయనలో మనకు అవసరమైన విషయం ఏంటంటే, నిజాం ఉల్ ముల్క్ కొడుకు అయినటువంటి నాజర్ జంగ్ అనేటటువంటి కొడుకుకి, అదేవిధంగా ఇతని బిడ్డ కొడుకు అయినటువంటి ముజఫర్ జంగుకి వీళ్ళిద్దరికీ వివాదం వచ్చింది. అర్థమైందండి. నిజం మనకు అవసరమైనది ఇప్పుడు రాజకీయ వ్యవహారాలు, బ్రిటిష్ వాళ్ళతో ఉన్నటువంటి విషయాలు చర్చిద్దాం. అర్థమైందా? ఈ లెసన్లు ఎవడెవడు ఏం సంస్కరణలు చేసింది అన్నీ మనకి వీళ్ళ పాఠంలో, ఈ అసబ్జాయి వంశాన్ని పాఠంలో వస్తాయి. అది ప్రత్యేకంగా అక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ అవసరమైన విషయం ఏంటంటే, నిజాం ఉల్ ముల్క్ 1748లో రాజ్య పరిపాలన అయిపోయాక వారసత్వ యుద్ధం వచ్చింది. ఇది మొదటి వారసత్వ యుద్ధం. అంటే నాజర్ జంగ్కి ముజఫర్ జంగ్కి గొడవ. నాజర్ జంగ్ ఏమో ఇతని కొడుకు, ఇతని బిడ్డ కుమారుడు. అయితే విషయం ఏందయ్యా అంటే, ఇతడు ఏమంటాడు, తాతయ్య తర్వాత నేను చక్రవర్తి కావాలంటాడు. వీడు విచిత్రమైనటువంటి మెంటాలిటీ వాడు. తండ్రి బతికున్నప్పుడే తండ్రినే చంపాలని ప్రయత్నం చేసినాడు నాజర్ జంగు. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.